Hi friends, how are you? I hope you are fine. Today's topic is inter first year Sanskrit Upavachakam part 2 ఇది చతుర్ణ ప్రశ్న సమాధానియే లిఖిత్ 4th రోమన్లో వస్తుంది కదా. ఇది 4 2s 8 మార్క్స్ వస్తుంది. మనం ఫస్ట్ 2 లెసన్స్ చెప్పుకున్నాము. 3 6 నేర్చుకుంటే ఇక్కడ మనకి 8 మార్క్స్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. ఓకేనా, చూద్దాం. 3rd లెసన్ కిమిస్తు పేటికాయం లఘు సమాధాన ప్రశ్న, ఒక్కొక్క దానికి 2 మార్క్స్. ఏక్దా నీలాంబాక దృష్టివతి, ఈ స్టోరీస్ చదివితే ఆన్సర్స్ ఈజీగా వస్తుంది. ఏక్దా నీలాంబాక దృష్టివతి, ఒకప్పుడు నీలాంబ ఎవరిని చూచినది? ఏక్దా నీలాంబ సఖీ స్వర్ణాంబ దృష్టివతి. ఏక్దా నీలాంబ సఖీ స్వర్ణాంబ దృష్టివతి. సేమ్ ఇదే రాయాలి, దృష్టివతి. జస్ట్ మనం ఇక్కడ సఖీ స్వర్ణాంబ నేర్చుకోవాలి. అంటే ఒకప్పుడు నీలాంబ ఎవరిని చూసినది? సఖీ స్వర్ణాంబ అంటే స్వర్ణాంబ అనే ఒక స్నేహితురాలని చూసింది. ఓకే, తన స్నేహితురాలైన స్వర్ణాంబను చూసినది. నెక్స్ట్ పేటిక కై పురిత్ అసిత. ఒక పేటి అంటే ఏంటి? పెట్ట. ఆ పెట్టెలో ఏమున్నది? పేటికే ఏమనుంది? రాగి ఉంటాయి కదా, రాతి ముక్కలు అంటాము. దాన్ని ఏమంటాము అంటే సంస్కృతిలో శీలాఖనడే అంటాము. ఓకే, పేటిక శీలాఖనడై పూరిత్ అస్తి. ఓకేనా, ఇక్కడ ఏం నేర్చుకున్నారు? కై ప్లేస్లో శీలాఖనడే నేర్చుకున్నాం. శీలాఖనడే అంటే ఏంటి? రాతి ముక్కలు ఈ పెట్టెలో ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈ పెట్టెలో ఏమున్నాయని చెప్తే మనం రాతి ముక్కలు ఉన్నాయని రాయాలి. స్టోరీలో ఏం పెట్టిందామా? రాతి ముక్కలను పెట్టింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 6th లెసన్ విద్వాన్ కులీనౌ నా పుఖరోతి గర్వం. లఘు సమాధాన ప్రశ్న 2 మార్క్స్. ఓకేనా, అబ్దుల్ కలాం కై పురస్కార్ సమినత్. అబ్దుల్ కలాం కై పురస్కార్ అంటే ఏమేం పురస్కారాలు తెచ్చుకున్నాడు అంటే సేమ్ ఇదే రాద్దాం. ఫస్ట్ అబ్దుల్ కలాం పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారత్ రత్న అని తనకి వచ్చాయి కదా. ఎవరికి? అబ్దుల్ కలాంకి. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారత్ రత్న, ఇత్యాది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది పురస్కారే కదా. పురస్కారే సమానిత్. అయిపోయింది. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారత రత్న రాసేసి ఇత్యాది అంటే ఏంటి? ఎక్సెట్రా అని అర్థం. ఓకేనా, నెక్స్ట్ అబ్దుల్ కలాం ఛాత్రానాం వికాసకం విద్యార్థుల మానసిక వికాసమును కలిగించేటకు ఏమేమి నేర్పించును? అబ్దుల్ కలాం ఏమేమి నేర్పించాడు అంటే భారతీయ సంస్కృతి, నీతి, ధర్మ. ఓకే,
అబ్దుల్ కలాం. छात्राणाम मन विकसयतु. भारतीय संस्कृति नीति धर्म च. भारतीय అన్నా కదా ఫస్ట్. ఓకే, భారతీయ संस्कृति नीति धर्म च. आशीषयतम. ఓకేనా, భారతీయ సంస్కృతి నీతి ధర్మ చ ఇది ఆన్సర్. ఓకేనా, ఇక్కడ ఇప్పుడు మొత్తం మనం జస్ట్ ఈ వన్ వర్డ్ కదా రాసామనుకోండి, జస్ట్ 1 మార్క్ వస్తుంది. ఈ టోటల్ మొత్తం రాస్తేనే మనకి 2 మార్క్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పిన ఫస్ట్ వీడియోలో 2 లెసన్స్, ఈ సెకండ్ వీడియోలో 2 లెసన్స్ నేర్చుకుంటే కన్ఫర్మ్ మనకి 8 మార్క్స్ అనేవి వస్తున్నాయి. 4th రోమన్లో ఇది. ఓకేనా, ఉపవాచకం. ఓకేనా, thank you for watching this video. Like video, share the video for your friends and your family members.